అందరికీ నమస్కారం. రామాయణంలో వాలి సుగ్రీవుల యుద్ధం అందరికీ తెలిసిందే. సుగ్రీవుడు దెబ్బలు తిని మళ్ళీ రాముడితో సందు చేసుకొని వాలి దగ్గరికి వస్తాడు. వాలి దగ్గరికి వచ్చి యుద్ధం ప్రేరేపిస్తాడు. అప్పుడు వాలి యుద్ధానికి వెళ్తుంటే తార అడ్డుపడుతుంది. నీచే ఇప్పటి వరకు దెబ్బలు తిన్నవాడు, ఒళ్ళంతా రక్తంతో ఉన్నవాడు మళ్ళీ నేను యుద్ధానికి రమ్మంటున్నాడంటే దీంట్లో ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆయన వెనక ఏదో శక్తి ఉంది, గమనించు, తొందరపడకు, సుగ్రీవుడితో సంధి చేసుకోమని తార చెప్తుంది. బల్గర్వంతో ఉన్న వాలి తార మాటలను వినకుండా యుద్ధానికి వెళ్ళి రాముడి చేతిలో మరణిస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే, మన దగ్గర డబ్బు కానీ పదవి కానీ ఉన్నప్పుడు విపరీతమైన తప్పులు చేస్తాము. మనం చేస్తున్న సందర్భంలో మన పేరెంట్స్ కానీ లేదా మన సన్నిహితులు కానీ మన మంచి కోరే వాళ్ళు కానీ మనకు చెప్తారు, నువ్వు చేస్తుంది తప్పు, సరిదిద్దుకొని. కానీ వినం. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరైతే వినడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక మెట్టు ఎక్కేసినట్టే.